జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. రాష్ట్ర సాధన అదేవిధంగా ప్రజలు చాలామంది తమ ఆస్తిపాస్తులను కూడా పూర్తిగా వదిలిపెట్టి కుటుంబాన్ని లెక్క చేయకుండా త్యాగనిరస్తూ వాళ్ళు పోరాటం చేస్తారు. వీళ్ళందరి పోరాటాల వల్ల తెలంగాణ ఏర్పడ్డది. ఈ పోరాటాన్ని గుర్తు చేసుకుంటే ఇవాళ 2 కర్తవ్యాలు మన ముందుకు వస్తాయి. ఒకటి చాలా ముఖ్యమైనది, ఏ లక్ష్యాల కోసం ఇంతమంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని తపనపడ్డారో ఆ లక్ష్యాలను నెరవేర్చాలి. ప్రజలు కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చిన చాలని అనుకోలేదు. ప్రజలందరూ కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావాలని కోరుతున్నారు. అందరికీ బతుకుండాలి, బతుకుదెరు ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కావాలని కోరుకున్నారు. అట్లాంటి తెలంగాణ నిర్మాణానికి ఇంతకుముందే నారాయణ గారు చాలా వివరంగా చెప్పిండ్రు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో ఆ ఆకాంక్షల పైన నీళ్లు జల్లిండు, వాటిని తుంగలో దొక్కి కుటుంబ పాలనకు దిగిండు. ఇవాళ కుటుంబ పాలన దాని స్వభావమే అటువంటిది. అది ఒక సంక్షోభంలో లేవలేనంతటి సంక్షోభంలో వాళ్ళ ఈ విషయాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రం అనేది ఒక సాధనంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కర్తవ్యంగా ఇవాళ 50 మంది తెలంగాణ పోరాట యోధులందరూ కూడా నిలబడవలసిన అవసరం ఉంది. రెండవది, ఈ ఉద్యమం కోసం త్యాగం చేసిన త్యాగధనులందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడాలి, ఆదుకోవాలి, వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి. సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో వాటా ఇవ్వాలి. వారి అభివృద్ధి కోసం గవర్నమెంట్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా 250 గజాల జాగా మాత్రమే కాదు, ఇంకా ఇతర సంక్షేమ పథకాలను కూడా ఆలోచించాలనే సందర్భంగా కోరుతున్నాం. ఇది రెండింటిని కూడా సాధించుకోవటానికి మరి ఉద్యమకారులందరూ కూడా ఇవాళ తాపత్రయపడుతున్నారు. తప్పనిసరిగా